మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. బుధవారం ఆగస్టు 6, 2025. నీ జీవితాన్ని నీవు జీవించు. ఈనాటి ధ్యానాంశం నీ జీవితాన్ని నీవు జీవించు. ఈనాటి వాక్య భాగంగా ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు చదవండి. నాటి ముఖ్య వచనం: నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమొందకుము. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. 2019లో నేను ఒక స్కూల్లో 8వ గ్రేడ్లో క్రొత్తగా చేరాను. అక్కడ నాకు తెలిసిన స్నేహితులెవరూ లేరు గనుక నేను ఎప్పుడూ చివరికి లంచ్ బ్రేక్ సమయంలో కూడా మౌనంగా ఒంటరిగా ఉండేదాన్ని. ఒక శుక్రవారం నాడు యూనిఫామ్ కాకుండా సివిల్ డ్రెస్ వేసుకునే రోజున నేను ఒక పాతకాలపు డ్రెస్ వేసుకొని స్కూల్కెళ్ళాను. అది చూడ్డానికి మా అమ్మమ్మల కాలం నాటిదిలా ఉంటుంది, కానీ అది అంత పాతది కాదు. ఆ డ్రెస్ నేను ఎందుకు వేసుకున్నానంటే, మిగిలిన నా డ్రెస్సులన్నీ నాకు సౌకర్యంగా లేవు. అది నాకు చక్కగా సరిపడినట్లుగా సౌకర్యంగా ఉంటుంది. అయితే నేను క్లాస్‌లో ప్రవేశించగానే నా క్లాస్‌మేట్స్ అందరూ నన్ను చూసి పగలబడి నవ్వడం ప్రారంభించారు. వాస్తవానికి అలాంటి పరిస్థితిలో నేను కన్నీరు కార్చడం తప్ప మరేమి చేయగలను? కానీ నేనలా చేయలేదు. దేవుడు నాతో ఉన్నాడని నాకు తెలుసు కనుక నేను మౌనంగా ఒక క్షణం ధైర్యం కోసం ప్రార్థన చేసి తిన్నగా నిలబడి వారితో, నవ్వండి, నవ్వండి, బాగా నవ్వండి. మీకెలా ఉన్నా గానీ ఈ డ్రెస్సు నాకు నచ్చింది, నాకు సౌకర్యంగా ఉంది అన్నాను. తర్వాత నేనెంత ధీమాగా ఉన్నానో తెలపడం కోసం గుండ్రంగా తిరిగి నా డ్రెస్సును వారికి చూపించాను. ఈ జీవితం నాది, ఇది దేవుడు నాకు అనుగ్రహించింది అని నేను గ్రహించాను. కాబట్టి నేను నాకు సంతోషం తెచ్చే పనులను చేయాలి గాని ఇతరులను సంతోషపెట్టడానికి నాకు ఇష్టం లేని పనులు చేయడం మానివేయాలి. దేవుడు నా ప్రక్కనున్నాడు చాలు. నేను క్షేమంగా, సంతోషంగా ఉన్నాను. నేటి ధ్యానం: దేవుడు నా పక్షాన ఉండగా నేను నిశ్చింతగా ఉంటాను. ప్రార్థన: ప్రియమైన దేవా, మాకు నీ వెలుగు నిమ్ము. మేము పడినప్పుడు మమ్మును నిలబెట్టుము. మేము మార్గం తప్పినప్పుడు మాకు మార్గదర్శకమ్ము. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనాంశం: నా పట్ల దేవునికున్న ప్రేమను గూర్చి నిశ్చయత కొరకు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు లెతాబో మొలాచ్వా, గౌటెంగ్, సౌత్ ఆఫ్రికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.